బోయపాటి శ్రీను నో ఫ్లాప్స్. అదేంటన్నా బోయపాటి శ్రీను అఖండాకు ముందు 2 ఫ్లాప్లు ఉన్నాయి, అలాగే మన అఖండ తర్వాత ఒక ఫ్లాప్ ఉంది అని అందరికీ డౌట్ రావచ్చు. దాని గురించి చెప్పే ముందు కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మన ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. ముందుగా బోయపాటి శ్రీను అంటే గుర్తుకొచ్చేది కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. మెయిన్ మ్యాటర్లోకి వచ్చేస్తే బోయపాటి శ్రీను నో ఫ్లాప్స్. బోయపాటి శ్రీను నో ఫ్లాప్స్ అని ఎందుకు అంటున్నానంటే, డిజిటల్ రైట్స్లో బోయపాటి శ్రీనుని కొట్టిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి జై జానకి నాయక మూవీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి జై జానకి మూవీ అతని కెరియర్లో ది బెస్ట్ మూవీ. అది నార్మల్గా ఫ్లాప్ అయినా కానీ డిజిటల్ రైట్స్లో దానికి ఉన్న క్రేజ్ ఇప్పటికే తగ్గదు. డిజిటల్ రైట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీ అమ్మ కడుపు మాడా బామా, సాంబార్ వేడిగా ఉంది బామా. వేడిగా ఉందా నీ పాడిగా ఉందా? పొద్దున్న లేస్తే ఇడ్లీలో సాంబార్ వడ. ప్రతి మగవాడి ఇదియాల వెనకాల ఒక ఆడదుంటుందంటారు, నా వెనకమాల మా ఆడదుంది. ఆహా, ఒక ఆవిడుంటేనే ఎంత సంపాదించారు, ఇంకొక ఆవిడ కూడా ఉంటే ఎంత సంపాదించేవాళ్ళు. ఆయనకి నేను ఒక్కదానే చాలు గాని. ఇవి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాగే బోయపాటి శ్రీను గారి మూవీస్ ఎందుకు హై బడ్జెట్కి వెళ్ళిపోతాయి, హీరో రేంజ్ కన్నా ఎందుకు ఎక్కువగా వెళ్ళిపోతుంది అని అందరికీ డౌట్ రావచ్చు. కేవలం డిజిటల్ రైట్స్లో అంత పెద్ద హిట్ కావడం వల్లే. అందుకే ఏ మూవీ తీసినా బోయపాటి శ్రీను గారు ఆ హీరో రేంజ్ కన్నా ఎక్కువ మార్కెటింగ్ జరుగుతుంది. అందుకే నేను బోయపాటి శ్రీను నో ఫ్లాప్స్ అని అన్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.